హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీ. ఈరోజు మనం గోధుమ రవ్వతో చాలా సాఫ్ట్‌గా నోట్లో కరిగిపోయే క్యారమెల్ పుడింగ్‌ని తయారు చేసుకుందామండి. ఓవెన్ అవసరం లేదు దీనికి. కేవలం స్టీమింగ్‌తోనే ఈ డిజర్ట్ అనేది రెడీ అవుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే విధంగా ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్‌లోని ఒక 3 టేబుల్ స్పూన్ వరకైతే షుగర్‌నైతే ఏసుకోవాలండి. షుగర్‌నేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని షుగర్‌ని కలుపుతూ అయితే ఈ షుగర్ అంతా మెల్ట్ అయినంత వరకు కరిగించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే మన షుగర్ అన్నది కరుగుతదండి. కొందరు ఈ షుగర్ క్యారమెలైజ్ చేసుకోవడానికి వాటర్ ఏస్తారండి. వాటర్ ఏస్తే త్వరగా క్యారమెలైజ్ అవ్వదు. వాటర్ ఏయకుండానే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే షుగర్ అనేది ఈ విధంగా మెల్ట్ అవుతదండి. ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలండి. త్వరగా అనేది షుగర్ అనేది కరుగుతుంది. చూడండి, షుగర్ అనేది ఈ విధంగా లిక్విడ్ ఫామ్‌లో అయిపోయింది కదండీ! ఇలా కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుందండి. ఇలా లిక్విడ్ ఫామ్‌లోకొచ్చినాక హనీ కలర్ రావాలండి. హనీ కలర్ వచ్చినంత వరకైతే కలుపుతూ ఉండాలి. కాసేపటికి మనకి కొంచెం బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవుతుందండి. చేంజ్ అయ్యి ఇలాగ నొరగొస్తుంది కదా! నొరగొచ్చినప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఎందులో అయితే పుడింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్‌లో అయితే ఈ క్యారమెల్ సిరప్‌నైతే యేసుకొని బౌల్ అంతటా స్ప్రెడ్ చేసుకొనైతే పక్కనుంచుకోవాలండి. ఇలా క్యారమెల్ కలర్ చేంజ్ అయినాక నొరగొస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేకపోతే మనకి చేదొచ్చేస్తుంది క్యారమెల్ సిరప్ అనేది. ఇప్పుడు ఈ బౌల్ అనేది పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో 2 కప్పుల వరకు పాలను మరిగించుకోవాలండి. మన రవ్వను ఉడికించుకోవడం కోసం. ఇలా పాలు మరుగుతున్నప్పుడు అరకప్పు వరకు షుగర్‌నేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు బటర్‌నేసుకోవాలండి. బటర్‌నేసుకొని ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయినంత వరకు కరిగించుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయినాక ఇందులోని పావు కప్పు వరకు గోధుమ రవ్వనండి వేసుకొని ఉండలు కట్టుకుంటా కలుపుతూ ఈ గోధుమ రవ్వ దగ్గర పడినంత వరకు అయితే ఉడికించుకోవాలండి. మనకు ఒక 3, 4 నిమిషాలకు అనేది గోధుమ రవ్వ అనేది ఉడికిపోయి దగ్గర పడుతుంది. చూడండి, ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది రవ్వ అనేది ఉడికిపోయింది కూడాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా పక్కనుంచుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనైతే 2 ఎగ్స్‌ని ఇలా బ్రేక్ చేసుకొని అయితే ఏసుకోండి ముందు. ఇప్పుడు ఈ ఎగ్స్‌ని రెండిటిని కూడా విస్కర్‌తో గాని, స్పూన్‌తో గాని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా ఎగ్స్ నీచు వాసన వస్తాయి కదా! కొంచెం అర టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని అయితే ఏసుకుంటున్నానండి. ఇది ఏసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే పుడింగ్ ఫ్లేవర్ కూడా బావుంటుంది. వెనిల్లా ఎసెన్స్‌ని ఏసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అలాగే స్వీట్‌నెస్ బ్యాలెన్స్ చేయడానికి కోసం ఒక చిటికెడంత ఉప్పునేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న దాంట్లోని ఇప్పుడు రవ్వ మిశ్రమాన్నయితే ఏసుకోవాలండి. ఉడికించుకున్నాం కదా! రవ్వనైతే ఏసుకోవాలి. ఈ రవ్వ ఏసుకున్నాం కదండీ! ఇప్పుడు గుడ్డు, రవ్వ కలిసిపోయేటట్టు విస్కర్‌తోనే ఒక 2 నిమిషాలైతే బాగా కలుపుకోవాలి. 2 బాగా కలిసిపోవాలండి. ఆ విధంగా అయితే 2 నిమిషాలైతే బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిసిపోయింది కదండీ! ఇప్పుడు మనం క్యారమెల్ సాస్ ఏసుకున్నాం కదా! ఆ బౌల్‌లోని ఈ మిశ్రమాన్నయితే ఏసుకోవాలండి. ఈ రవ్వ అంతా ఏసినాక ఒకసారి గిన్నె కిందకి తట్టండి. ఎయిర్ గ్యాప్స్ ఏవుంటే ఫిల్ అవుతాయి. పైన ప్లేట్ గాని ఇలాగా ఫాయిల్ కవర్ గాని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని నేనైతే కవర్‌కైతే చిన్న చిన్న హోల్స్‌నయితే పెట్టుకుంటున్నానండి. ఒక 5 చోట్ల. స్టీమ్ పెట్టుకుంటాం గాబట్టి ఉడుకుతుంది బాగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో అయితే వాటర్‌నయితే మరిగించుకోవాలండి. వాటర్ మరిగించుకొని ఇలాంటి స్టాండ్ ఒకటి చూపిస్తున్న స్టాండ్ ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు పుడింగ్ బౌల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లోని ఒక 30-35 మినిట్స్‌నయితే స్టీమ్ చేసుకోండి. మనకు పుడింగ్ అనేది రెడీ అయిపోతుంది. నేను 35 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఓపెన్ చేసి. ఒక నైఫ్ తీసి ఇలా గుచ్చండి. ఆ నైఫ్ క్లియర్‌గా వస్తే మనకు పుడింగ్ అనేది రెడీ అయిపోయినట్టే అండి.
ఈ పుడింగ్ ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కడాయి నుంచి సపరేట్ చేసుకొని కాసేపు చల్లారినాక ఒక ఫ్రిడ్జ్‌లోనే ఒక 3, 4 గంటలు పెట్టుకుంటే పుడింగ్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుందండి. చూడండి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాక తీసి చూపిస్తున్నాను. నైఫ్‌తో కూడా కట్ చేయక్కర్లేదండి. ఎడ్జెస్ అనేవి రిమూవ్ చేయక్కర్లేదు. అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ మీద ఈ బౌల్ ఒకటి పెట్టుకొని టర్న్ చేసుకోవాలండి. పుడింగ్ అనేది డీమోల్డ్ చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేస్తే అడుగు నుంచి పుడింగ్ అనేది మనకి ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. చూడడానికి చాలా అందంగా ఉంది కదా! చూడ్డానికి అందంగా కాదండోయ్ నోట్లో పెట్టుకున్న వెన్నలా కరిగిపోతుంది ఈ పుడింగ్ అనేది. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్‌గా జెల్లీలా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అలాగే పిల్లలు, పెద్దలందరూ ఇష్టపడతారు. మీకేదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలాగా డిజర్ట్ చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తింటారు. చూసారా ఎంత సాఫ్ట్‌గా జెల్లీగా మన గోధుమ రవ్వ క్యారమెల్ పుడింగ్ రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా టేస్టీ రెసిపీల కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.